సార్లు. సో, ఈరోజు గూడా మంచి టాపిక్‌తో వచ్చాను. చక్కగా కథ వినుకొని, కథ చెప్పుకొని, కథలో సారాంశం తీసుకొని, మళ్ళీ మనం క్లాస్ తీసుకుందాం మాస్టర్స్ రోజులాగానే. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ పేరేంటి అంటే, సప్త సామర్థ్యాలు. అంటే, అన్నీ ఉన్నా కొన్ని ఇంపార్టెంట్‌వి మనం జయించలేకపోతే, కొన్ని ముఖ్యమైనవి జయించలేకపోతే, ఉన్నత స్థితికి వెళ్ళడం చాలా కష్టం. అది ఎందుకు అంటే, మనకి అవి పరీక్షలనమాట. మనం ఈ శరీరం తీసుకున్నాం గాబట్టి, శరీరం ఏంటి అంటే, మన ఆత్మకొక డ్రెస్ లాగా అనమాట. శరీరాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ డ్రెస్‌ని ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి గదా! మన శరీరం అట్లానే ఆత్మకి డ్రెస్ ఏంటంటే శరీరం. శరీరం ఉన్నంత వరకే ఆత్మకి శిక్ష అన్నీ మొత్తం దాని జ్ఞానము, ఉన్నత స్థితికి వెళ్ళడం అని శరీరం ఉన్నంత వరకే గదా! దాని తర్వాత ఇంకేం లేదు. ఆత్మలోకానికి వెళ్ళిపోతది ఆత్మ. సో, అందుకని మనం ఇవాళ తెలుసుకోవాల్సిందేంటంటే, కొన్ని విషయాలు ఏవైతే మనం మాట్లాడుకుంటాం ప్రతిరోజు ఎన్నో కథలు ఒక 2, 3 వందల కథలు చెప్పుంటా ఇప్పటిదాకా. ఆ కథలు అన్నిటి సారాంశం ఈరోజు మనం అది ఏమంటారు అదొక మైల్ స్టోన్ లాగా అన్నమాట. అంటే ఫైనల్‌గా ఇవన్నీ తెలుసుకుంటేనే మనం ఉన్నత స్థితికెళ్తాం. అయితే ఇది నేను చెప్పిన కథే ముందు చాలా మందికి తెలిసిన కథే. నాకు చాలా ఇష్టమైన కథ గూడా. కానీ మన క్లాసు కొంచెం బోరింగ్‌గా ఉంటది. 7 సామర్థ్యాలు ఇలా ఉన్నాయి. ఇట్లా 1, 2, 3 అని చెప్తే చాలా బోరింగ్‌గా ఉంటది కాబట్టి కథలోనే నేను అవన్నీ పాయింట్స్ వచ్చేలాగా చూస్తాను. అది మనకు తెలిసిన కథే. కానీ కొంచెం మారుస్తాను. ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఫిట్ అవ్వాలి కదా! మనం అనుకునే పాయింట్స్ అన్నీ ఫిట్ అవ్వాలి. అందుకని కొంచెం మారుస్తాను కథ. బట్ తెలిసిన కథే కాబట్టి కొంచెం ఓపికగా వినండి. ఓకేనా? అయితే ఒక ఊర్లో ఒక ఆవిడుండేది. ఆవిడకి నలుగురు అబ్బాయిలు. ఆవిడ, భర్త, భార్య. మంచి పేరుంది ఊర్లో. మంచి అన్నీ ఉన్నాయి. అంతా మంచి కంఫర్టబుల్ ఫ్యామిలీ. ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఏమీ లేవు. కానీ నలుగురు కొడుకులకి ముగ్గురికి పెళ్ళిళ్ళయిపోయినాయి. ముగ్గురు ఇంట్లో ఉన్నారు. అత్తగారు ఇంట్లో ఉంది. అంటే నలుగురు ఆడోళ్ళు వంటింట్లో ఉంటారు. మీరు ఆలోచించుకోండి. నలుగురు ఆడోళ్ళు ఈ కాలంలో వంటింట్లో ఉన్నారు అంటే ఎలా ఉంటది ఆ వంటిల్లు? అలానే ఆ వంటిల్లు అలా ఉంటే ఇంకా మరి హ్మ్, భర్తలకి ఎలా ఉంటదో మీరు ఆలోచించండి. భర్తలకి, మామగారికి ఇంతమంది ఇంతమందితో ప్రాబ్లమ్స్ ఇయన్నీ డీల్ చేయాలి కదా! ఒక 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 రూఫ్ కింద ఒక ఇంట్లో ఉన్నామంటే ఇద్దరు మనుషులు, ఎక్కువ మంది కూడా అక్కర్లే. ఉన్నా కూడా గొడవలు తప్పవు. ఈ డిస్కషన్‌లు తప్పవు. ఆర్గ్యుమెంట్‌లు తప్పవు. కాంప్రమైజింగ్ తప్పదు. అన్నీ చేసుకోవాల్సిందే. ఇద్దరున్నా చాలు. అది తల్లి, కొడుకైనా, భార్యాభర్తలైనా, తల్లి, పిల్లలైనా ఎవ్వరైనా సరే ఇద్దరున్నారంటే డిస్కషన్స్ తప్పవు. అలాంటిది ముగ్గురు కోడళ్ళు, ఒక అత్తగారు. నలుగురు అబ్బాయిలు, ఒక మామగారు. అంటే వాళ్ళ నాన్న. అంతమందున్నారు ఇంట్లో. ఇక ఇల్లు ఎలా ఉంటదో ఆలోచించుకోండి. అయితే సినిమాల్లో చూపించినట్టుగానే ఒకళ్ళు నువ్వు చేస్తా అంటే నువ్వు చేస్తా, నువ్వు చేయమంటే నువ్వు చేయము. ఒకళ్ళు అని, అని నా రూమ్ నేను చేసుకుంటా, నీ రూమ్ నువ్వు చేసుకో. అందరూ మా భర్తకు నేను వండుకుంటా. నడుస్తూనే ఉంది. ఆ అత్తగారు కూడా విసుగొచ్చేసింది. ఆ అత్తగారు కూడా కొంచెం అంత మంచిదేం గాదు. ఓకే. మంచిదే గానీ ఏమో సూటిపోటి మాటలనేది మీరింత ఇక్కడి నుంచో ఏదో ఉండాల్సినవన్నీ ఉండే. నాలుగో అబ్బాయికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దూరపు ఈ ఈ ఊర్లో ఎవరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే అబ్బా! ముగ్గురింట్లో ఉన్నారు. ఆ కాలంలో వాళ్ళకి విడి కాపురాలన్నట్టు ఏమి అంత కాన్సెప్టే లేదు గాబట్టి, ఈ నాలుగో అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు అబ్బా! ముగ్గురింట్లో అంటే చాకరీ చేయాల్సొస్తేమో ముగ్గురు గురించి తెలుసు గదా! అందరికి. అని ఇంకో ఊరికెళ్ళి సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఇప్పుడు కొద్దిగా మనం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. ఆ అమ్మాయి చక్కగా గుణవంతురాలు, మంచి మాట వినేది. ఆ అమ్మాయి దైవభక్తిలో ఉండేది, శరణాగతిలో ఉండేది. అమ్మవారి భక్తురాలు. ఆమెకు తగ్గట్టే ఆమెకు ఒక గురువు దొరికింది. గురువు అంటే ఎవరో ఇట్లా సన్యాసిలాగా ఆహ్, సంసారం లేని వాళ్ళు కాదు. ఇంటి పక్కన తనకు కావాల్సిన వాళ్ళుంటారు గదా! ఇంటి పక్కన కావాల్సిన ఒక ముసలమ్మ దొరికిందనమాట. ఆవిడేంటంటే ఎప్పుడూ ఈమెకి జ్ఞానాన్ని ఇస్తూ ఉండేది ప్రతిసారి. ఇది చెయ్యమ్మా, ఇది చెయ్యకమ్మా. తానని ఆమె గురువులాగా భావించింది. ఆ ముసలామేంటి లైఫ్ అంతా చూసొచ్చింది గదా! చాలా చూసింది, ఎన్నో పడింది. హ్మ్. కొంచెం ముసలావిడ అయిన తర్వాత ఎంతో జ్ఞానాన్ని అందించింది ఈ అమ్మాయికి. ఆ అమ్మాయి ఆహ్, ఆ ముసలమ్మని గురువుగా భావించింది. సో, తనకంటూ ఒక గురువుంది. అన్ని విషయాలు నేర్చుకుంటుంది. శరణాగతిలో ఉంది. భగవంతుడిని నమ్ముకుంది. మంచి పనులు చెయ్యాలి. ధర్మం ఇంట్లోనే మొదలవుతదనే భావనతో ఉంది. అన్ని మంచి గుణవంతురాలు. అన్నిటికన్నా ముఖ్యంగా గుణవంతురాలు. స్టార్ట్ అయింది. పెళ్లి పెళ్లి చూసారు. ఆ అమ్మాయి చక్కగా ఉంది. వాళ్ళు గూడా ఉన్నత ఉన్నత పరులే. చక్కగా పెళ్లయిపోయింది. ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన మర్నాడు
ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం మామూలుగా? మనమైతే ఈ కాలంలో అనుకుందాం. మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? అత్తగారు, ముగ్గురు కోడళ్ళున్నారు. మనకెంతో కొంత ఫస్ట్ కొన్ని రోజులైనా హెల్ప్ చేయాలి గదా! నేనే ఎందుకు చేయాలి ఎప్పుడు? నేనిప్పుడే గదా వచ్చాను. పైగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఒక కొత్తింటికెళ్ళినప్పుడు మనము ఆ బంధాలు అవన్నీ అంత తొందరగా ఫార్మ్ అవ్వవు. భర్తతో అంటే తప్పదు గాబట్టి, జీవితాన్ని పంచుకుంటాము, అన్నీ పంచుకుంటాం గాబట్టి, భర్త అనేది కొంచెం ఎమోషన్స్ స్టార్టింగ్‌లో ఉన్నా, ఆ చుట్టుపక్క వాళ్ళందరి మీద అంత ఎమోషన్స్ ఉండవు. అంత ప్రేమలు, అనురాగాలు రావు. వచ్చేవి అట్లా సడెన్‌గా. స్విచ్ గాదు గదా! స్విచ్ ఏయంగానే లైట్ రావడానికి. సో, అట్లా రావు కాబట్టి ఫస్ట్‌లో ముభావంగానే ఉంటారందరూ. కలివిడిగా ఉండరు. కలిసిపోయి చేసేయరేవి. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు? హ్మ్. కొంచెం మెయింటైన్ చేద్దాము అన్నీ తెలిసే వరకు, అందరి గురించి తెలిసే వరకు, వీళ్ళట్లా, వాళ్ళిట్లా అని తెలిసే వరకు మెయింటైన్ చేసుకుందాం అని అనుకుంటారందరూ. ఈ అమ్మాయి ఏం చేసింది, తెల్లవారుతూనే లేవంగానే చకచకా స్నానం జేసేసి, ఇంటి బయటంతా వాకిలంతా ఊడ్చేసి, వంటిట్లోకెళ్ళిపోయి వంటిల్లు పని జేయడం మొదలెట్టింది. టీలు, కాఫీలేవో ఉంటాయి గదా! పెట్టడం మొదలెట్టింది. అయితే వాళ్ళ అత్తగారు అంది, "ఏమ్మా నువ్వు కొత్త కోడలివి. నువ్వు ఇట్లా పని చేస్తుంటే అందరూ నన్నేదో అనుకుంటారు. తప్పు. నువ్వెళ్లి రెస్ట్ తీసుకో. నేను జేస్తానులే" అంది. ఆ అత్తగారే పాపం ఎక్కువ పని జేసేది ఇంట్లో. ఆ ముగ్గురు కోడళ్ళు గూడా హ్మ్. అనుకుంటూనే ఉండేవారు. సరిగ్గా చేసేవారు గాదు. అత్తగారు మొదలెట్టంగానే అంది. ఆ అమ్మాయి ఏమంటదంటే ఫస్ట్ మాట ఏమంటదంటే, "అమ్మ నేనెవరికో చేయట్లేదుగా మన వాళ్ళకే గదా చేస్తున్నాను. అయినా అత్తగారికి, మావగారికి చేసుకునే అదృష్టం ఎంతమందికుంటది? మంచి పుణ్యం వస్తది నాకు. అందుకనే నేను జేయడం మొదలెడుతున్నా. అందుకనే చేస్తున్నా. నా పుణ్యం కోసం నేను జేస్తున్నా" అన్నట్టుగానే చెప్పేది. మొదలెట్టింది చేయడం. కొత్త కోడలింటికి రాగానే ముగ్గురు కోడళ్ళున్నారు గదా! ఆల్రెడీ. వాళ్ళు లేసి, తయారయ్యి కిందకొచ్చేటప్పటికి చూసారు. వాళ్ళేంటి చక్కగా ఈ అమ్మాయి జేస్తుంది. అత్తగారు ఈమె అత్తగారికి ఆ మాట బాగా క్లిక్కయింది. పుణ్యం అనే మాట క్లిక్కయింది. అరే! భలేగా ఉంది అని. అందులో పనివంతురాలు చక్కగా చేసుకుంది. సో, ఇప్పుడు తిన దగ్గర ఒక ఫ్రీ విల్ ఉంది. ఫ్రీ విల్ ఏంటి? ఎళ్లి ముగ్గురు కోడళ్ళ గురించి చాడీలు చెప్పడం. మంచి మార్కులు కొట్టేసింది గదా! అత్తగారి దగ్గర. అత్తగారికి కొంచెం మంచిగా అట్లా అలవాటయిపోయిన తర్వాత, ఆ ముగ్గురు గురించి చెడుగా జెప్పి అత్తగారి దగ్గర మార్కులు కొట్టేసి తినే ఫేవరెట్ కోడలవ్వచ్చు. ఒక ఆప్షన్. ఇంకో ఆప్షన్ ఏంటి? తిను గూడా ఆ ముగ్గురిలాగే మారిపోయి, తిను గూడా ఊ అంటూ, ఆ అంటూ నా మొగుడికైతే నేను జేసుకుంటా. మీ అందరికి నేనెందుకు జేస్తాను? కామన్ పనులు ఎవరి మొగుడు వాళ్ళు జేసుకోవచ్చు అని అనొచ్చు. మూడోదేంటి తనిప్పుడు చేసేది. ఏంటి? మనము ముందుగానే అందరిని కలివిడిగా అంటే కలుసుకుపోయి ఇంట్లో ఏ భేదభావాలు లేకుండా మంచి పుణ్యమొస్తది అని చెప్పే ఉద్దేశంతో పని జేసుకోవడం. అది మూడో ఆప్షన్. ఈ 3 ఆప్షన్స్ మనకి ఆ అమ్మాయికొచ్చింది. 3 చేసుకోవచ్చు. 3లో ఏది చేసినా తప్పు గాదు. ఆ అమ్మాయి మూడోది ఎన్నుకుంది. తను తీసుకున్నది మూడోది. తీసుకుందా, చకచకా పని చేసిందా, ఈ ముగ్గురు కోడళ్ళు పక్కన నిలబడి చూసారు. వాళ్ళకి కొంచెం అసూయ మొదలెట్టింది. అమ్మో! ఈ అమ్మాయి మార్కులు కొట్టేస్తదని వాళ్ళు కొంచెం వంటిట్లోకి రావడం మొదలెట్టారు. వాళ్ళు తొందరగొచ్చారు. ఈ అమ్మాయి ఎంత మంచిదంటే అందరూ మంచివాళ్ళన్నట్టే నమ్మి చకచకా పనులు చేసుకునేది. నలుగురొస్తే ఏమైంది వంటింట్లో పని తొందరగా అయిపోద్ది. మిగిలిన టైం ఏం చేసింది? చక్కగా ఇంటి ముందు కూరగాయలేసేది. మొగుడికి, మామగారికి అందరికి భోజనాలు టైంకి పెట్టేది. నీళ్ళన్నీ తోడేసేది. కుట్టుకోవడం అన్ని రకాల పనులు చేసేది. ఎందుకు టైం ఉంది గాబట్టి చాలా. మళ్ళీ కూరగాయలు పండించి, కూరగాయలు ఊర్లో పంచిపెట్టేది. ఏదన్నా గూడా పుణ్యమనేది. ఎందుకమ్మా ఇస్తున్నాం మనకు కూరగాయలు కావాలి కదంటే, ఇన్ని కూరగాయలు మనమేం జేసుకుంటామండి పాడైపోతాయి. 2 రోజుల్లో మనం పంచిపెడితే పుణ్యం గదా! ఇల్లు కలకలలాడిపోయింది. ఎందుకు అంటే ఇవ్వడం మొదలెడితే మనం ఎప్పుడైనా ఆ ఆనందము, ఆ తృప్తి ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు ఇల్లు ఎంత బాగా అవుతదంటే, ఇల్లు, బిజినెస్ వాళ్ళదన్నీ మంచిగా అభివృద్ధిలోకి చెందాయి. ఎందుకు అంటే, మనం ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండి, మంచి చేస్తే ధర్మం అనేది ఇంట్లో నుంచే మొదలవుతదని ఎప్పుడైతే మనం ఎరుకలో ఉంటామో, మన చుట్టుపక్క వాళ్ళందరికీ గూడా అది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతది. అది ఏంటంటే వాళ్ళందరూ కూడా గమనిస్తారు. గమనించి వాళ్ళలో కూడా మార్పొస్తది. మన మార్పు మారు, మారు నీకు బుద్ధి లేదు. పొద్దున్న మీ మొగుడికే చేసుకుంటావు. ఇంట్లో అత్తగారు, మామగారు ముసలోళ్ళున్నారు. చేసుకో, పని చేసుకో, వాళ్ళకి కూడా మంచిగా చూడు అంటే అది అర్థం కాదు ఎవ్వరికీ. ఎక్కదు తలలోకి. అది చాలా కష్టం. నేనెందుకు జేయాలి అని క్వెషన్స్ ఒస్తాయి మళ్ళీ. సో, అందుకు చేయాల్సిందేంటి అంటే మనం మారడమే. మనం మారి చుట్టుపక్క వాళ్ళందరిని మార్చే శక్తి మనలో ఉంది. సో, యాహ్! వెంటనే ఏమైంది చక్కగా ఇల్లంతా గూడా అభివృద్ధి చెందింది. అందరూ ఊరంతా గూడా వాళ్ళకొక ఎగ్జాంపుల్ లాగా అయ్యారు. ఆహ్, అన్నదమ్ములు, కోడళ్ళు, తోటికోడళ్ళంటే ఇలా ఉండాలి అని ఊరంతా ఊర్లన్నీ ఒకప్పుడు ఎవరైతే భయపడ్డారో ఈ ఊరికి సంబంధం ఇవ్వడానికి, ఈ అమ్మాయి వల్ల, ఈ అమ్మాయి చేసిన మంచి పనుల వల్ల అన్నీ చక్కగా ఇల్లంతా సమర్థించడం వల్ల
ఊరులో పెద్ద పేరొచ్చింది. 10 ఊర్లలో గూడా ఓహ్! వీళ్ళిల్లా ఎంత చక్కగా ఉంటారు. వీళ్ళు కలిసిమెలిసి ఉంటారు అని. ఇది కథ. ఓకే. కథ బావుంది. చక్కగా ఉంది. కథలో మనం ఏం నేర్చుకుంటాము? కొన్నైతే గ్యారంటీ‌గా తెలుస్తాయి. ఏంటి అంటే ఒక గురువుండాలి. మనకెవరైనా ఒకళ్ళు చెప్పాలి. తర్వాత మంచి నేర్చుకోవాలి. అసూయ ఉండగూడదు. కరుణ, దయ, ప్రేమ ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన ఎగ్జాంపుల్స్. ఈరోజు 7 అని చెప్పా గదా! ఈ ఏడిట్లో ఏంటి అంటే ఫస్ట్ కరుణతో ఉండడం. ఇందాక నేను చెప్పినట్టు మనకంటూ ఫ్రీ విల్ ఇస్తాడు భగవంతుడు. ఆ ఫ్రీ విల్ అనేది మనుషులకు మాత్రమే ఉంటది. మరి అన్నీ భగవంతుడు అనుకున్నట్టే జరిగితే, మరి ఇంకా కర్మ అంటే చీమ కుట్టంది ఐ మీన్ భగవంతుడు చెప్పంది చీమైనా కుట్టదంటారు గదా! మరి అన్నీ భగవంతుడే చెప్పినప్పుడు ఇంక మనం ఎందుకు అనే క్వెషన్ మనకొస్తది. కర్మలు అన్నీ కర్మ ప్రకారం జరిగితే ఇంక మనం మనం చేసేదేముంది అని మనకొక డౌటొస్తది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఒకవేళ ఐఫోన్ తీసుకుందాం. మనకు ఐఫోన్ రావడం మన కర్మ అనుకుందాం. మన కర్మ వల్ల మంచి కర్మలో దేనివల్ల మనకు ఐఫోన్ వచ్చింది. ఆ ఐఫోన్‌తో ఏం చేస్తామన్నది అది మన చేతుల్లో ఉంది. ఐఫోన్‌తో మనం ఇన్‌స్టాగ్రామ్ చూడొచ్చు. ఐఫోన్‌తో మనం చక్కగా భగవద్గీత వినొచ్చు. ఐఫోన్‌తో క్లాసులు పెట్టుకోవచ్చు. ఐఫోన్‌లో పాటలు పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఐఫోన్‌తో ధ్యానం జేయొచ్చు. ఐఫోన్‌తో ఎన్నో జేయొచ్చు. వంటలు రకరకాల వంటలు చేసుకొని ఇంట్లో అందరికి చక్కగా భోజనం పెట్టొచ్చు. ఐఫోన్‌తో చదువుకునే వాళ్ళు చాలా మందున్నారు. క్లాసులు అటెండ్ అయ్యే వాళ్ళు చాలా మందున్నారు. ఇలాగ మెడిటేషన్ క్లాసులు చేసేవాళ్ళు బోలెడు మందున్నారు. ఐఫోనే కాదు ఫోన్ అనుకుందాం. ఏదో ఒక ఫోన్. ఇన్ని జేయొచ్చు. అది ఏం చేస్తామన్నది మన చేతుల్లో ఉంది. అందుకనే కర్మ అనే సిట్యుయేషన్ మనకొచ్చినప్పుడు, దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ జేసుకుంటామన్నది మన చేతుల్లో ఉంది. ఇందాక నేను ఫస్ట్‌లో ఏం జెప్పాను, ఆ అమ్మాయికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి, అందరిలాగా తను గూడా అట్లనే ఉండడం, ముభావంగా ఉండడము, ఏమి పని జేయకపోవడము. ఇంకోటేంటి అత్తగారి దగ్గర పాయింట్లు కొట్టేయడం. అంటే వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పి, ఇగో వాళ్ళట్లా, వాళ్ళిట్లా, మీ గురించి ఇట్లా జెప్పారు, మీ గురించి చెడ్డగా జెప్పారు, మామయ్య గారి గురించి అట్లన్నారు, మా ఆయన గురించి ఇట్లన్నారని అత్తగారికి చెడ్డగా చాడీలు చెప్పడం. అది రెండోది. మూడోదేంటి, ఈ అమ్మాయి చేసింది. ఓకే. 3 ఆప్షన్‌లున్న ఆ అమ్మాయి ఏది ఎన్నుకుంది? మూడోదెన్నుకుంది. ఓకే. 3 ఆప్షన్‌లు అది సహజమే గదా! 3 ఆప్షన్. సో, మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే 7 సూత్రాలు ఏవైతే నేను చెప్పానో, మొదటిది కరుణ. కరుణ అనేది కరుణ, ప్రేమ, దయ. ఈ 3 దగ్గర దగ్గరే ఉంటాయి. ప్రేమగా ఉండాలి, కరుణతో ఉండాలి, కరుణ అనే భావంతో ఉండాలి, దయతో ఉండాలి. ఈ 3 ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎందుకు ఎక్కువ ప్రేమ, కరుణతో ఉండాలి అన్నది. ఒక జంతువు, ఒక పక్షి చచ్చిపోయిందనుకోండి, చాలా పక్షులొస్తాయి దాని దగ్గరికి బాధతో హ్మ్, పలకరిద్దామని చచ్చిపోయినప్పుడు చాలా పక్షులొస్తాయి. పక్షి చచ్చిపోయినప్పుడు ఎలుక రాదు. అంటే తినడానికొస్తాయేమో కొన్ని యానిమల్స్ కానీ, దానికి ఆ చుట్టూ ఉన్న జంతువులు ఏవి గూడా పట్టించుకోవు. దాని పనేవో అవి చేసుకుంటాయి. దాన్ని పట్టించుకోవు. దానికి కిరీటం పెట్టినా పట్టించుకోవు. దాన్ని కింద లాగేసినా పట్టించుకోవు. ఏమి పట్టించుకోవు. ఓకే. అది ఎందుకు చూసుకుంటాయి అవి? ఎందుకంటే వాటికి కరుణ అనేది మనకున్నంత అంటే ఆహ్, ఎలా చెప్తామంటే దీన్ని ఆహ్, ఆహ్, అలౌకికంగా ఒక పిట్ట పడిపోతే అక్కడ మనం తెలియకుండానే ఇమ్మీడియేట్‌గా అయ్యో పాపం అంటాం. పిట్ట పడ్డా అంటాం, సింహం పడ్డా అంటాం, ఏనుగు పడ్డా అంటాం, మనిషి పడ్డా అంటాం. ఏ జంతువు పడ్డా అంటాం. ఎందుకు? మన లోపల అవన్నీ దాగున్నాయి కాబట్టి. కాకపోతే ఈ భౌతికంలో పడ్డప్పుడు వాటన్నిటిని కప్పేసి ఉంచుకుంటాం. ఇవన్నీ ఒక్క కేటగరీనే అనుకుందాం. ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ లోపలున్నాయి. మనం పుట్టినప్పుడున్నాయి. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇవన్నీని కప్పిపెట్టేస్తాం. ఎందుకు అంటే తెలియకుండా మనము భౌతికంలో పడిపోతాం గాబట్టి. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ ఇందాక అనుకున్నట్టే వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని చెప్పిందనుకోండి. ఆ కర్మ సైకిల్‌లో ఇరుక్కుపోతది. అంటే ఏంటి తను వచ్చిందేంటి? తను అందరిని కనుక్కుంది. అంటే తెచ్చుకున్నది. ఫ్యామిలీ అంతా తెచ్చుకుంది ఎవరిని? కర్మ వల్ల తెచ్చుకుంది. ఆ అమ్మాయికి ఎరుకుంది. ఎరుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చినప్పుడు మనకి ఒక గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గైడెన్స్ ఇచ్చేది గురువు. ఆ గురువు చెప్పే దాన్ని బట్టి ఒక్కసారి గైడెన్స్ కూడా తప్పుతది. ఒకవేళ ఆ గురువే కనుక తన తల్లయిందనుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అన్ని కోణాల్లో చూస్తున్నాం గాబట్టి విచక్షణ చక్షుతోటి. తల్లని ఎందుకే నువ్వు పొద్దున్న లేసి పని జేయాలి. నలుగురికి నువ్వెందుకు వండాలి? నీ మొగుడికి నువ్వు జేసి పెట్టుకో చాలు. అత్తగారికి ఎందుకు జేయాలి? ఆమె పని జేస్తుందిగా. కాళ్ళు చేతులు బానే పని జేస్తున్నాయిగా. ఆమె జేసుకోవచ్చుగా. నేను పనమ్మాయిలాగా ఎందుకు పని జేయాలి?
అని అనే గురువుండొచ్చు. మంచి చెప్పే ఇప్పుడు ముసలమ్మ ఒక అమ్మాయి వచ్చింది కదా! మంచిగా ఉండమ్మా. పెళ్ళైన కొత్తలో భర్తను బాగా ప్రేమగా చూసుకో. మీ అత్తామామలు తల్లిదండ్రులుగా చూసుకో. మీ ఆడపడుచుల్ని, తోడికోడల్ని మంచిగా చూసుకో అని ఎప్పుడైతే గైడెన్స్ ఇచ్చిందో అది కూడా చాలా ఇంపార్టెంట్. మనలోని ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి తెచ్చే వాళ్ళు మన గురువుగా ఉండాలి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే లక్షల గురువులున్నారు. లక్షలు మనమందరం ఎందుకు వంశీ గారికి కనెక్ట్ అయ్యాము. ఆయన చెప్పేదేదో మనకి బాగా ఆకట్టుకుంది. పత్రిజీ గాని, వంశీ గారు గాని వీళ్ళందరూ చెప్పేది మనకెందుకో బాగా ఆకట్టుకుంది. అట్లా అందరిలో మీకంటూ కనెక్ట్ అయిన వాళ్ళు ఒక గురువుంటారు. వారిని పట్టుకోండి. ఓకే. వాళ్ళని పట్టుకొని గట్టిగా వాళ్ళని పట్టుకొని ఇంక వాళ్ళ గైడెన్స్ త్రూగా ముందుకెళ్ళండి. ఆ గురువు మళ్ళీ పెద్ద గురువు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి చిన్న చిన్న గురువులు కూడా ఉండగలరు. తప్పేం లేదు. గురువు అనేవాళ్ళు మీ చుట్టుపక్కల ఉండగలరు. ఈ యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. లేకపోతే నిజంగా గురువయ్యుండొచ్చు. నిజంగా సన్యాసులయ్యుండొచ్చు. లేకపోతే ఏమీ లేకుండా మామూలు స్కూల్ టీచర్ అయినా అయ్యుండొచ్చు. దానికి సంబంధమే లేదు. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనకి కనెక్ట్ అయిన వాళ్ళు మన మంచిని, మన లోపలున్న మంచిని బయటికి వెతికి తీసేవాళ్ళు. ఇందులో ఈ కథలో ఆ ముసలమ్మ ఏవైతే ఉందో, చాలా విషయాలు చెప్పింది. మంచి విషయాలు చెప్పింది. అంటే ఏంటి తినలో ఉన్న మంచితనాన్ని బయటికి వెతికి తీసింది. మనకెప్పుడైనా సరే మీరెప్పుడైనా చూడండి వంశీ గారి క్లాస్‌లో క్వెషన్స్ అడిగినప్పుడు అందరూ అడుగుతారు కదా! సార్ మీ క్లాస్ చాలా బావుంది సార్, మంచిగా ఉంది సార్ అంటే, ఒక్కసారి కూడా ఆయన హ్మ్, ఎక్సైట్ అయిపోరు. ఒక్కసారి కూడా చెప్పమ్మా నీ క్వెషన్ ఏంటి అంటారు. అంటే ఆయన దాన్ని ఎక్కువ గొప్పగా ఏం ఫీల్ అవ్వరు. మెచ్చుకోవాలి, నన్నందరూ మెచ్చుకోవాలి, ఇది చేయాలని ఒక్కసారి కూడా ఫీల్ అవ్వరు. మీరు ఎన్ని సార్లైనా చూడండి. మీరు ఎన్ని సార్లు ఆయనను పొగడండి, ఆయన ఎప్పుడు కూడా తగ్గే ఉంటారు. అది నేను చాలా నోటీస్ చేశా. చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా మనం ఎంత ఫీల్ అయిపోతామో, వాళ్ళిట్లా చెప్పారు నాకు, నేనింత బాగా వంట చేస్తానని, నేనింత బాగా క్లాస్ చెప్తానని, చిన్న వాటికి కూడా మనం ఫీల్ అయిపోతాం. నిజంగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అట్లా ఉంటారు. కరుణ, ప్రేమ, దయతో పాటు మెచ్చుకోవాలి, అందరు నన్ను పొగడాలనే వాళ్ళకుండదు. వాళ్ళ ఉద్దేశమే జ్ఞానాన్ని పంచడం. వాళ్ళ ఉద్దేశమే మంచిని ముందుకు తీసుకెళ్లడం. అలాంటి గురువు మనకు కావాలి. ఊరికే గురువుని పొగిడేటట్టు ఉన్నారనుకోండి, ఓహ్! మీరంతా మీకు హారతలిస్తాము, మీకిది జేస్తాము, మీరసలు గ్రేటు, మీరు సూపరు అని అన్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చూసారా? వాళ్ళు ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అంటారు చూసావా? అలాంటి వాళ్ళకి అంటే వాళ్ళకి నిజంగా స్ట్రాంగ్‌గా లేరని. వాళ్ళకి వేరే వాళ్ళ పొగడ్తలు అవసరమని. ఎప్పుడైతే గూడా ఎవరైతే గట్టిగా ఉంటారో, అంటే స్ట్రాంగ్‌గా ఉన్నత స్థితిలో ఉంటారో, వాళ్ళంత పట్టించుకోరు. పొగడ్తలు పట్టించుకోరు. సో, మన ఏడిట్లో కరుణ, ప్రేమ, దయతో పాటు మెచ్చుకోవడం, పుచ్చుకున్న వాళ్ళు కాకుండా, మనం గూడా మెచ్చుకోవాలి వేరే వాళ్ళని. ఇప్పుడు ఇప్పుడు పని చేసేవాళ్ళు, ఈ అమ్మాయి ఏం చెప్పింది? చక్కగా మన వాళ్ళేగా, నా వాళ్ళేగా అని కలుపు కలుపుకుంటూ అందరితోటి ఆహ్, మంచిగా మాట్లాడుతూ, ఉన్నత స్థితిలో మాట్లాడుతూ, మంచి మాటలు మాట్లాడుతూ, పక్కన మా అక్క, మా 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 తోటికోడలు, మా అత్తగారు ఎంత మంచివాళ్ళో అని చుట్టుపక్క వాళ్ళకి గూడా అదే చెప్పేది. మంచిని మాత్రమే చెప్పేది. వీళ్ళిట్లా వాళ్ళు 9 దాకా పొద్దున మనం ఏం చేస్తాం ఫస్ట్ నెగెటివే చెప్తాం. ఆమె 9 దాకా బయటికి లేవదు. బయటికి రాదు. నేనే వండాల్సొచ్చింది ఈరోజు. నేనిది జేశాను, నేనది జేశాను. వాళ్ళొచ్చారు చక్కగా చేతులు కాళ్ళు కడుక్కున్నారు, తినేసారు నేను వంట చేసింది. అసలు ఏ పని చేయదు. ఇల్లయితే చెండాలంగా ఉంచుకుంటది. ఇల్లు, బట్టలు అన్నీ అసలు ఏది బాగుండదు. ఇలాంటివన్నీ చెప్పాలంటే మనకు చాలా సరదా. ఎంతో ఇష్టం మనకి. ఎందుకు అంటే అట్లా చేస్తే మనం గొప్పగా అవుతాం. మనం మెచ్చుకుంటారన్న ఆశ. అది ఎప్పుడైతే తొలగించుకుంటామో, మనం ఎప్పుడైతే వేరే వాళ్ళని మెచ్చుకుంటామో మనలో అసూయ తగ్గిపోతది. అది ఇంకో పాయింట్. అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ సమతూలనగా ఉండాలంటే మధ్య మార్గంలో ఉండాలి. అదే ఎక్కువ కరుణ అయిపోయి, ఎక్కువ ప్రేమ అయిపోయి, ఎక్కువ దయ అయిపోయి, అన్నీ ఎక్కువ చేశారనుకోండి అది కూడా సరిపోదు. అందరూ మిమ్మల్ని ఆడుకునే వాళ్ళు. ఏది ఎంతుండాలో అంతే. ఇంటి పనులు చేయాలి. చేశాము. టైముంది. ఎక్స్‌ట్రా టైముంది. పిచ్చాపాటా మాట్లాడుకోకుండా అన్ని కూరగాయలు అన్నీ పెట్టుకుంది. అన్నీ చేసుకుంది. కదా! సో, ఎందుకంటే ఆ టైంతో పడుకోవచ్చు గదా! అమ్మాయి పడుకోవచ్చు. లేకపోతే వేరే వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఆసమ్మ, బోసమ్మ అని మాట్లాడుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది? ఉపయోగకరంగా పనిచేసింది. సో, అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ మనం చేసుకుంటూ వస్తే మనలో, మనలో ఉన్న శక్తి, ఆ ఉన్నత స్థితిలో అంటే ఆ మహాదేవునితో అనుసంధానమయ్యే శక్తి ఉందని మనకి ఎరుక వస్తది. అంటే అన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్ళండి. మంచి హ్యాపీగా ఉండండి. ఆనందంగా ఉండండి. ఆ మనసు కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ మహాదేవుడితో కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా త్వరగా
కనెక్ట్ అయిపోతాం. ఏ ప్రాబ్లమ్స్ లేవు మనకి. అందరూ హ్యాపీగా ఉండాలి. అయినా గూడా మనం ఏం జేస్తున్నాం, లేని వాటి గురించి ఆలోచిస్తూ, ఉన్న వాటిని మర్చిపోయి బాధలు, కష్టాలు అన్నీ అనుభవిస్తున్నాం. హ్యాపీగా ఉండాల్సిన జీవితాన్ని, భగవంతుడిని తలుచుకుంటూ ఉండాల్సిన జీవితాన్ని వదిలేసి, మనం ఊరికే ఇది లేదు, అది లేదు, అదొస్తే బావుండు. కోరికలుండడంలో తప్పులేదు. మళ్ళీ అదే చెప్తున్నా. కోరికలుండడం తప్పులేదు. కోరికల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకోండి. ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఎంజాయ్ చేయండి. ఆ! ఓకే. ఇప్పుడు డబ్బులు లేవు. సంపాదిద్దాం. చక్కగా మంచిగా సంపాదించండి. ధర్మ మార్గంలో సంపాదించండి. ఎంజాయ్ చేయండి. ఇల్లు కట్టే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. ఏదైనా కోర్స్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, ఉద్యోగం ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. ఓకే. ఇదే స్ట్రెస్ తీసుకోకండి. దానివల్ల కుమిలిపోయి ఏడవడము, నాకు రాలేదు, వీళ్ళకి రాలేదని. మీ పిల్లలు ఒక క్లాస్‌కి వెళ్ళాలి, ఒక ఫస్ట్ రావాలనుకున్న, ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. చక్కగా మీరిద్దరు మాట్లాడండి. మనం ఇట్లా చదువుకుందాం నాన్న, నీకు మంచిది, నీకిది అని చెప్పి గైడెన్స్ ఇవ్వండి. చదవట్లేదనుకోండి, పుష్ చేసినా మనం ఏమి చేయలేం. వాళ్ళు అక్కడికెళ్లరు. మనకి అగెయిన్స్ట్ అవుతారు గానీ, మనతో పాటు మనము ఒక ప్రాసెస్‌ని తీసుకున్నప్పుడు, దాంతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ ప్రయాణం జేయాలి. అది. ఏదైనా సరే. వంట చేసుకుంటున్నప్పుడు, అబ్బా! కర్మరా బాబు! ఇప్పుడు వంట జేయాలి. ఓపిక లేదురా, చచ్చే చావురా అనుకుంటూ తిట్టుకుంటూ వండుకోకండి. వంట చేసే ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. ఏంటబ్బా! ఎంత అదృష్టం ఉంటే మనకి పిల్లలకి, భర్తకి వంట చేసే మనకు అవకాశం వచ్చింది. మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేసి తింటారు గదా! చేద్దాం. మనం గాకపోతే ఎవరు చేస్తారు? అన్నట్టు ఎంజాయ్ చేయండి. ఏ ప్రాసెస్‌నైనా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి. సో, ఎందుకు అంటే, ఆ ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ వేరు. మనం మంచి ఎనర్జీని ఇస్తున్నాం. మన చుట్టుపక్క వాళ్ళందరికి. సో, ఈ అన్నీ సమతులంగా ఉన్నప్పుడే ఆ ఎంజాయ్‌మెంట్ గాని, ఆనందం గాని, ఆ ఆహ్లాదం అంటారు కదా! అంటే మంచి స్టేట్, బ్లిస్‌ఫుల్ స్టేట్ అన్నమాట. ఆహ్లాదంగా ఉండడం. హ్యాపీగా ఉండడం. సరేలే వచ్చింది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం ఏముంది? భగవంతుడితో మనకు అనుసంధానమయ్యే శక్తి ఉంది. చక్కగా ధ్యానం చేసుకోగలం. ఉన్నత స్థితికి వెళ్ళగలం. ఇంకేముంది ప్రాబ్లమ్ ఏముంది? ఎలాగైనా మనం ముందుకు ఎళ్తూ ఉండాలి. తప్పదు. సో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాం అనే స్థితిలో ఉండాలి. నిజంగానే కర్మలున్నాయనుకోండి అది వేరు. ఎందుకంటే, ఆ కర్మలున్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ తీర్చుకునే ప్రాసెస్ గూడా మనకొచ్చేసింది. తెలిసిపోయింది కర్మ విపాక ధ్యానం జేసుకోవచ్చని. ఇంక మనం జేయాల్సిందేంటి? ఈ ఏడిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడమే. అది మన క్లాస్ ఈరోజు మాస్టర్స్. సో, చక్కగా క్లాస్ విన్నారు గాబట్టి, ఇంక మీకు క్వెషన్స్ ఏమున్నాయో చెప్పండి. నాకు తోచినంత నేను ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి ట్రై జేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి. నేను అన్‌మ్యూట్ చేస్తాను. సీత గారు చెప్పండమ్మా. అద్భుతం నాన్న. ఆత్మీయ అందరికీ నా ఆత్మ ప్రణామాలు.